RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు బంధు బాధితులు. నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్న అధికారులు రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ కాకపోవడంతో అగ్రికల్చర్ ఆఫీస్కు వస్తే సంబంధిత అధికారి అందుబాటులో ఉండకుండా కింద స్థాయి అధికారులు రైతులపై నిర్లక్ష్యం సమాధానం చెబుతూ నెట్వర్క్ పనిచేయడం లేదు, సర్వర్ రావడం లేదని కుంటి సాకులు చెబుతున్నారని, కంప్యూటర్లు వదిలేసి సెల్ ఫోన్లో విధులు చేస్తున్నారని, అడిగితే మేము ఇలానే చేస్తామని నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా లెక్క చేయడం లేదని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు అందుబాటులో లేకుండా రైతుల బాధను అర్థం చేసుకోవడం లేదని, గత ప్రభుత్వంలో రైతు బంధు డబ్బులు ఒకేసారి అకౌంట్లో జమ అయ్యాయని, ఈ ప్రభుత్వంలో సక్రమంగా డబ్బులు పడడం లేదని, అడిగి తెలుసుకోవడానికి ఆఫీస్కి వస్తే పట్టించుకునే నాదుడే లేరని, ఉన్న ఆఫీసర్లు సరైన సమాధానం చెప్పడం లేదని, ఇలా రైతులు ఇబ్బంది పెడుతూ నిర్లక్ష్యం సమాధానం చెబుతున్న అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు బాటోళ్ళు త్వరలో పరిగా మిమ్మల్ని బూడి కార్డు మొత్తం చెప్పి ఉంది, కెమెరాలు పెట్టి అక్కడ క్రాప్ వేసిరా, క్రాప్ ఒకళ్ళు మా భూమి క్రాప్ వేయనట్టు పడదా, మాకేదో మా భూమి క్రాప్ వేసినట్టు గతంలో అమౌంట్ వచ్చినాయి, రైతు బంధు కింద వచ్చినాయి. ఇప్పుడు స్కీమ్ మార్చినాక రైతు భరోసా పెట్టినాక సర్వే నెంబర్ ఏమైనా మారినాయా? సరే బ్యాంకర్లు ఎట్టిదా, ప్రభుత్వమే 60-40 లెక్క పంచుతుందా? అసలు పడేయగా మేడం ఈ సర్వే నెంబర్ గతం ఆల్రెడీ పడుతున్నాయి, ఎక్కువ పడేయగా. ఇప్పుడు అసలు ప్రాబ్లం కూడా చెప్పట్లేదు మీరు కూడా, అధికారులు కూడా దీని మీద అన్నోడు వాళ్ళకి మెసేజ్ రాను బ్యాంక్ వెళ్ళి చూడమంటారు, అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే అసలు ప్రాసెసింగ్ దేనికి? బ్యాంక్ ప్రాసెసింగ్ 3 ఎకరాలు ఆల్రెడీ విడుదల చేస్తూనే ఉంది. రైతు బంధు ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు నిధులు జమ కావడం జరిగినది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాని పెట్టి ఈ ఒక సంవత్సరం కాలం అవుతున్నా కూడా రైతు భరోసా అనేది ఈ రైతుల అకౌంట్లో వేయకుండా మిగతా ఇప్పుడు కొత్తగా విడతల వారిగా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు విడతల వారికి వేయడం జరుగుతుంది. ఆ వేసే దాంట్లో కూడా 60-40 అన్నట్టు సగం మందికి రైతులకు డబ్బులు పడుతున్నాయి, సగం మందికి డబ్బులు పడట్లేదు. ఎందుకని సమాచారం కోసం ఏవో ఆఫీస్కి రాగా వీళ్ళు మాకేమి తెలియదు, ఈ సమాచారం ఈ ప్రాసెసింగ్ ఉందంటున్నారు. అది ఒక సర్వే ఇంకొంచెం మంది ఒక సర్వే నెంబర్ మీద అమౌంట్ పడుతుంది, ఇంకో సర్వే నెంబర్ మీద పడుతుంది. మొత్తం తప్పు తడక ఈ రైతు భరోసా ఉంది. కావున అధికారులు దీని మీద సమీక్షించి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా చేకూర్చాలని కోరుకుంటున్నాను. రైతులకు సరైన సమాధానం ఇవ్వటం లేదు. రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఇటు విషయాన్ని గమనించి వెంటనే ఈ రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రైతు బంధుని అందరికీ పూర్తి స్థాయిలో వేయవలసిందిగా ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. రైతులు వచ్చి రైతు బంధు పడలేదని అడిగితే వాళ్ళు సరైన సమాధానం లేక కంప్యూటర్లో చూడమంటే కంప్యూటర్లో చూసే పరిస్థితి లేదు, ఆ కంప్యూటర్లు పనిచేయట్లేదు అంటున్నారు. కాకపోతే ఆ సెల్లులో చూసి ఆ సెల్ అది అరకొరగా ఉండే సెల్లో చూసి మీకు పడలేదు, మీకు లేకపోతే అది ప్రాసెసింగ్లు ఉంది అని ముఖాయిస్తడం జరుగుతూ ఉంది. ఆ కంప్యూటర్లు కూడా పనిచేయటం లేవు, కంప్యూటర్లో నెట్ పనిచేయటం లేదు, కంప్యూటర్లు కూడా చూడటం లేదు. అధికారులు ఏవో గారు కూడా అందుబాటులో లేరు. వీళ్ళు ఇప్పుడు ఈ అధికారులంతా కూడా అందుబాటులో ఉండి రైతులకి సరైన సమాధానం చెప్పి రైతు బంధు అందరికీ వేసే విధంగా ఉండాలని అధికారులని ఈ సభాముఖంగా కోరుతాం.